అందరికీ ఇది ఈరోజు మినీ వ్లాగ్. ఈరోజు కార్తీక పౌర్ణమి మార్నింగే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాను. మా హస్బెండ్ తిరుపతి వెళ్ళారు కదా, ఈరోజు మార్నింగే వచ్చారు. తను వచ్చారని నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చాను. ఈసారి వచ్చినప్పుడు అయితే తను ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే తెచ్చారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడే తెచ్చుకుందాం అనుకున్నాము, కానీ అప్పుడు కుదరలేదు. ఈసారి అయితే కుదిరింది. దీని కాస్ట్ వచ్చేసి 200 అంట. చూసారా ఎంత కళగా కనిపిస్తుందో. అలానే తిరుపతి నుంచి ఎప్పుడు వచ్చినా సరే ప్రసాదం అయితే మాత్రం కంపల్సరీగా మేము మూలను పెడతాము. పెట్టిన తర్వాతే అందరికీ అయితే పంచుతాము. ఇంకా అగరబత్తీస్ కూడా ఎక్కువగా తిరుపతిలోనే కొంటాము. అవి అయిపోయిన తర్వాత ఇక్కడ నార్మల్ షాప్స్లో అయితే తెచ్చుకుంటాము. దగ్గర వెంకటేశ్వర స్వామిది ఉంది కదా, సాంగ్స్ వస్తాయి సేమ్ అలాంటిదే మన చిన్నత్తి తెచ్చమని చెప్పి మనీ అయితే ఇచ్చారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది ప్రతిమ అయితే కొన్నాము. మా చిన్నత్తయ్య వాళ్ళది చూపిస్తాను చూడండి. వాళ్ళది కూడా బాగానే ఉంది, సేమ్ మాలాంటిదే. కాకపోతే వాళ్ళది వచ్చేసి కిరీటం తిరుగుతుంది. మాది కొన్నప్పుడైతే మేము 2500కి అయితే కొన్నాము. ఇప్పుడు వాళ్ళది వచ్చేసి 3000. సేమ్ అది ఇది కూడా సేమ్ ఒకలానే ఉంది. ఇది వచ్చేసి మనకు వచ్చేసి హస్తమును లక్ష్మీదేవి విగ్రహం అయితే తిరుగుతాయి. వాళ్ళది వచ్చేసి కిరీటం అయితే తిరుగుతుంది. పాపం ఆవిడ చాలాసార్లు అడిగారు ఎల్లప్పుడూ ఎప్పుడే, కాకపోతే ఈసారి అయితే వాళ్ళకి కుదిరింది తెచ్చడానికి. దీపారాధన అంతా అయిన తర్వాత రైతు బజార్కి అయితే వెళ్ళొచ్చా. ఆ వీడియో అయితే నెక్స్ట్లో పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్.